ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 13 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. వ్యాఖ్యానాంశం: క్రొత్త నిబంధన పరిచయం 20వ భాగం యాకోబు పత్రిక. వ్యాఖ్యానాంశం: క్రొత్త నిబంధన పరిచయం 20వ భాగం యాకోబు పత్రిక. యాకోబు అను పేరును హెబ్రీ భాషలో యాకోబు అని, గ్రీకు భాషలో జేమ్స్ అని పిలుస్తారు. ఈ యాకోబు పత్రిక సంఘమును ఉద్దేశించి మాట్లాడుటలేదు గాని అన్య దేశముల యందు చెదరయున్న 12 గోత్రముల యూదులను ఉద్దేశించి రాయబడింది. మొదటి తరం క్రైస్తవులైన యూదుల కోణములో రాయబడిన ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశమును మనం గమనించాలి. అప్పటికింకనూ ఈ క్రైస్తవులు యూదుల సమాజ మందిరముల నుండి తమను తాము ప్రత్యేకించుకోలేదు అని 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. ఆ తరువాత హెబ్రీ పత్రికలో ఈ విషయం ప్రత్యేకంగా వివరించబడింది. ఈ కారణం చేతనే యాకోబు పత్రికను క్రైస్తవ్యం యొక్క ఊయల వంటిదని పిలుస్తారు. ఇది ప్రాథమిక నియమములను గూర్చి వివరిస్తుంది. అయినను మనకు సత్యమును గూర్చి చాలా విషయాలు తెలుసు గనక ఈ పత్రిక మనకు అవసరం లేదని ఏ ఒక్కరూ తలంచకూడదు. అసలు ప్రాథమిక నియమములను సరైన రీతిలో నేర్చుకోకపోతే లోతైన సత్యమును నేర్చుకోవటం అసాధ్యం. క్రైస్తవ్యమును దాని పూర్తి స్థాయిలో ఆచరించాలి అంటే ఈ ప్రాథమిక నియమాలను ఎడతెగక జ్ఞాపకం చేసుకోవటం ఎంతో అవసరం. ఒక విద్యార్థి ఉన్నత తరగతులకు వెళ్ళి పై స్థాయి విషయాలు నేర్చుకుంటూ ఒకప్పుడు క్రింది తరగతులలో నేర్చుకున్న వాటిని తేలికగా మరచిపోవచ్చు. అయితే ఈ ప్రాథమిక సత్యాలు కేవలం ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నేర్చుకునేవి కాదు. వీటిని నేర్చుకోవటానికి పైనుండి వచ్చు జ్ఞానము హృదయంలో సజీవంగా నిలిచి ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభువుతో నిజమైన స్థిరమైన సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇట్టి జ్ఞానం కలిగి ఉంటామని విశ్వాసికి బాగుగానే తెలుసు. మన విశ్వాసము క్రియలలో కనబడాలనే విషయాన్ని ఈ పత్రిక ప్రత్యేకంగా వివరిస్తుంది. ఒకని క్రియలు దేవుని ఎదుట అతని నీతిమంతునిగా తీర్చలేవు గాని ఆ క్రియలు మనుషుల ఎదుట అతని నీతిమంతునిగా కనపరచగలవు. విశ్వాసము కలిగి ఉన్నానని చెప్పుకొనుచు దానిని క్రియలలో కనపరచలేకపోతే అది వేషధారణే అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డ తన ప్రవర్తన విషయంలో తను బాధ్యతాయుతంగా ఉన్నాడో లేదో చూచి సరిచేసుకొనుటకు ఈ పత్రిక ఎంతో అవసరం. సహోదరుడు ఎల్.ఎం. గ్రాంట్. శుభములతో వందనాలు.